మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున అనేక మంది కుటుంబాలలో దుఃఖ దినములు అనేవి కనబడుతున్నాయి. ఆ దుఃఖము వలన సంతోషము అనేది కరువైపోయి ఉన్నది. నెమ్మది లేక యాతన పరచబడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటున్నారంటే, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. నిశ్చయముగా నా ప్రియమైన దేవుని బిడ్డారా, మీ జీవితాలలో రాబోయే కాలం అంటే సంవత్సరం తర్వాత కావచ్చు, నెల తర్వాత కావచ్చు, మరుసటి క్షణము కావచ్చు, మరుసటి గంట కావచ్చు, మరుసటి దినము కావచ్చు, మరుసటి వారము కావచ్చు. దీన్ని అంటారు రాబోవు కాలము. పిల్లల చదువు విషయమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉండవచ్చు. మరి మీ జీవితాల్లో ప్రభు ద్వారా ఏ మేరైతే మీరు పొందుకుని ఆశపడుతున్నారో, నీ ఆశ భంగము కాదు. నిశ్చయముగా రాబోయే కాలముందు నీకు మేలు కలుగునుగాక, నీ కుటుంబానికి మేలు కలుగునుగాక. ఆ మేలు ద్వారా మీరు బలపరచబడి అనేకులు ఎదుట తలగా నియమింపబడేటువంటి కృప నా ప్రభు ధారాళముగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీవైతే మేలు పొందుకున్నావు, ఆ మేలు ద్వారా అనేకులు ఎదుట సాక్షార్థమై నీవు జీవించగలిగితే నా ప్రభు నీ జీవితంలో ఇంకొన్ని గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. రాబోయేటువంటి కాలమందు అబ్రహాము శారమ్మ జీవితంలో ప్రభు మేలు చేశాడు. మరి ఈ రోజున నీవెందుకు నిరాశపడుతున్నావు? నీవెందుకు కలవరపడుతున్నావు? నీవెందుకు భయాందోళనకు గురైపోయి వ్యధ అనుభవిస్తున్నావు? నా ప్రభు నీకు తోడే నిలిచి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో నీ ద్వారా మేము మేలు పొందడానికి ఉన్నతమైనటువంటి నీ కృపను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రోజు నీ బిడ్డలకు ఏ మేలత అవసరమై ఉన్నదో మీరు అనుగ్రహించండి. ఈ మాటలు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.